హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం వీడియోలో ఏదైనా ఒక నంబర్ 25తో మల్టిప్లై చేసినప్పుడు మనం ఎంత ఈజీగా చేయొచ్చో డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇక్కడ 12 ఇంటూ 25. సో మనకి టేబుల్స్ వచ్చిన వాళ్ళు చాలా ఈజీగా చేస్తారు. కానీ ఎప్పుడైనా 25తో మల్టిప్లై చేయాలంటే 25 4 జా 100 కాబట్టి 4 అనేది ఒకసారి చూసుకోవాలి. సో ఇక 12 ఇచ్చాడు. ఈ 12 ఇచ్చినప్పుడు ఇది 4 టేబుల్తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. 4 3 జా 12 అయింది. సో 4 3 జా 12 అంటున్నాం కాబట్టి 300 అవుతుంది. 4 3 జా 12 అవుతున్నావు కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుంది? 300 అవుతుంది. సో 36 ఇచ్చాడు. సో మీకు 4 టేబుల్ వచ్చా? చెక్ చేయండి. 4 9 జా 36. 4 9 జా 36 కాబట్టి మనకి 9 అంటే 900 అవుతుంది. సో 44 చూడగానే మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఇది కూడా 4తో మనకి డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4 11 జా ఎంత అయింది మనకి? 44 అంటే 11 కాబట్టి 1100 అయింది. మనం ఇక్కడ చూసుకుంటే రిమైండర్ అనేది ఏవి రాలేదు కాబట్టి మనం చాలా ఈజీగా చూసుకున్నాం. ఒకవేళ ఇదేం కేసులో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ 4 టేబుల్ తోనే మనం చూసుకోవాలి. 17 అంటే 4 4 జా 16 వచ్చింది. 4 4 జా 16 వచ్చింది. అంటే 4 4 జా 16 అంటే ముందు 4 రాసుకోండి. 16 అంటే ఇంకేంటి మనకి 17 అంటే ఇంకా 1 రిమైండర్ వచ్చేస్తుంది. 1 రిమైండర్ వచ్చింది కాబట్టి 1 ఇంటూ 25 చేయండి. అంతే మనకి 425 అయింది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దాం. 4 టేబుల్ వచ్చు కదా మనకి. 4 8 జా 32. సో ముందు ఏం రాసుకోండి. రిమైండర్ 1 కాబట్టి ఏంటి 125 జా ఎంత? 25. అదే విధంగా ఏంటి 4 12 జా ఎంత అయింది మనకి? 48. సో 4 12 జా 48. సో రిమైండర్ ఎంత మిగిలిపోయింది మనకి? 1 మిగిలిపోయింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఈజీగా 20 అవుతుంది. సో ఇప్పుడు ఇందులో చూసుకుంటే మనకి 4 5 జా అయింది మనకి. 4 5 జా 20 అయింది. రిమైండర్ 2 మిగిలిపోయింది. 2 మిగిలిపోయింది కాబట్టి 2 ఇంటూ 25 చేయాలి అంతే. సో ఇక్కడ కూడా చూద్దాం. 4 5 జా 20 కాబట్టి ముందు 5 రాయాలి. రిమైండర్ 2 మిగిలిపోయింది. 2 25 జా ఎంత? 50. సో అలాగే సింపుల్ అన్నమాట ఇది కూడా. 4 4 జా 16. 4 4 జా 16. రిమైండర్ ఎంత మిగిలిపోయింది మనకి? 2. 2 25 జా ఎంత? 50. సో 4 8 జా ఎంత అయింది మనకి? 32. 8 రాసుకుంటాం. రిమైండర్ 2 మిగిలిపోయింది కాబట్టి 2 25 జా 50. సో ఇప్పుడు ఇది చూద్దాం. సో ఇక్కడ రిమైండర్ 1 మిగిలిపోయింది, 2 మిగిలిపోయింది. ఆటోమేటిక్‌గా ఇక్కడ 3 మిగిలిపోయింది. అంటే 3 25 జా 75. అదే మనకి ఏంటంటే ఇలా చూద్దాం. ఇప్పుడు ఈ సమ్ చూద్దాం. 27 ఇంటూ 25. 4 6 జా 24 కదా. అంటే 4 7 జా 28 అయిపోతుంది కాబట్టి మనం 4 6 జా అనేది తీసుకుంటాం. 4 7 జా 28 అవుతుంది కాబట్టి. సో 24 కాబట్టి రిమైండర్ ఎంత మిగిలిపోయింది? 3. సో 3 25 జా ఎంత అయింది మనకి? 75 అయింది. సో అదే విధంగా ఎంత అయింది మనకి? 4 8 జా ఇస్ 32. 4 8 జా 32. రిమైండర్ 3 మిగిలిపోయింది. 3 25 జా ఎంత? 75. అదే విధంగా ఈ సమ్ ఏంటో చూసి మనకి కామెంట్ రూపంలో తెలపండి. ఫర్ మోర్ స్పీడ్ మ్యాథ్స్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.